అంటే చెప్పింది ఇదే ఇల్లు అనుకుంటా. ఇదేనా? వెళ్ళిపోతా. చెప్పండి, ఎవరు కావాలి? నేనక్క యమునని, రమ వాళ్ళ బిడ్డని. చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉంటుంటుంది కదా, మర్చిపోయావా? గుర్తుపట్టలేదా? అప్పుడు చిన్నప్పుడు ఇంటికాడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోయినాం కదా. మొన్న ఫంక్షన్ ఆంటీ కలిస్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది. పెళ్లి కార్డు ఇద్దామని వచ్చిన. నువ్వా యమునా? నేను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు ఇంటి చివరి ముక్కు వేసుకొని ఉంటుంటివి. నువ్వేమన్నా సిమ్రాన్ లెక్క ఉంటుంటివా? నువ్వు కూడా చీకిపోయిన చీపిరి కట్ట జుట్టేసుకొని ఉంటుంటివి. అయ్యో నామతి మండ, బయట నిలబెట్టి మాట్లాడుతున్నారండి, లోపలికి రండి. ఏమండి, వీళ్ళు యమున వాళ్ళ ఆయన ఇంతకు ముందు మా ఇంటి దగ్గర ఉంటుండే. అవునా? హాయ్, నా పేరు శ్రీనివాస్. నా పేరు సంతోషం. రండి కూర్చోండి. బుజ్జి, మంచినీళ్ళు తీసుకురాబో. సరే అండి. అక్క వాటర్ ఏం వద్దు గానీ కార్డు పెట్టడానికి ప్లేటు కుంకుమ తీసుకోండి. మా మరిదిది మ్యారేజ్ ఉంది, తప్పకుండా రావాలి. ఓకే సరే అక్క, వెళ్ళొస్తాం. అయ్యో అట్లా పోతారు? చుట్టరేకం పెట్టిరు కదా, పెళ్లి కార్డు పెట్టిరు, ఫోన్ చేసి వెళ్ళాలి. మన సాంప్రదాయం. బుజ్జి, ఆ భోజనాల సంగతి ఏందో చూడు. A few moments later. బుజ్జి, చాయ్ తీసుకురా. తెస్తున్నా. ఇదేంది సంతోష్, ఇది 6వ నెల కదా, 5వ నెల ఉంది. ప్రింట్ మిస్టేక్ ఏమైనా పడిందా? అవునా? ఏది కడిగే? ఏం లేదన్నా, ప్రింట్ మిస్టేక్ ఏం లేదు. మా తమ్ముడి పెళ్లి పోయిన నెలనే అయిపోయింది. కార్డులు ఇంట్లో వేస్ట్గా ఉన్నాయని పంచుతున్నామన్నా. అదే వాళ్ళ షాప్ లో ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మధ్యాహ్నం లంచ్ అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయిపోయింది. నైట్ డిన్నర్ కి చైతన్య అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు పెట్టు, సరేనా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?